కర్నూలు జిల్లా పెద్దగడుబూరు మండలం చిన్నతుమ్మలం గ్రామానికి చెందిన ఒంటరి మహిళ గంగమ్మ చిన్న టీ హోటల్ కొనసాగిస్తోంది. గ్రామంలో కొందరు ఈమెను చూసి ఓర్వలేక ఫుడ్ కమిషనర్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో గంగమ్మ హోటల్పై మాత్రమే తనిఖీలు చేశారు. దీనిపై అధికారులకు గంగమ్మ స్పందించారు. కమ్మరి బ్రహ్మయ్య, వీరేషు కామవరం, గంగాధర పాతకక్షలు దృష్టిలో పెట్టుకుని ఒంటరి మహిళ అయిన గంగమ్మ హోటల్ దగ్గరికి వెళ్లి మరీ గొడవకు దిగారు. ఆమె వాళ్ళని ఎదిరించే ప్రయత్నంలో గొడవ సాగింది. ఆమెపై నానా బూతులతో రెచ్చిపోయారు. బాధతో బూతులు తిట్టి అవమానించారని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసుల నుండి ఎటువంటి స్పందన లేకపోవడం, పైగా అనుమానం తట్టుకోలేక చనిపోతానని చెప్పి పట్టించుకొని పోలీసులపై మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది అని గంగమ్మ ఆరోపించింది. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గంగమ్మ డిమాండ్ చేస్తుంది. వచ్చిండేది గంగప్ప, ఆ తర్వాత ఈరేసి, ఆ తర్వాత కాళప్ప, బ్రహ్మయ్య, ఆయన తర్వాత పూజారు అంతా చేపించి ఇక్కడ పంపించిండాడు ఆడపిల్లల కాడికి. నాకేదో ఒకటి న్యాయం చేయండి. ఆడ పోలీస్ స్టేషన్లో 3 రోజులు తిరిగితే కానీ పట్టించుకోవట్లేదు. నాకు ఇది ఉండకూడదని నేను ఇక వచ్చి మందు తాగినాను. దాని కారణం ఏం చేస్తారని మీకే తెలియాలి. నేను ఒంటరి బతికి నాకు ఎట్లా సాక్షి ఎవరు లేరు. మా ఆయన మీద దూరం ఉంటారు, నేను ఒకటే ఉండేది. అందుకని మించింది ఏం లేదు. ఇంక నేను బతకూడదని పని చేసుకున్నాను. మీరు పోలీసులో పట్టించుకోవట్లేదు. నేను ఇంకెవరు అందుకే పోలీసు మీద బ్రహ్మయ్య కేసు పెట్టినాడు. బ్రహ్మయ్య కేసు పెట్టినాడు. బ్రహ్మయ్య కేసు పెడితే వాడు ఎందుకు వచ్చినాడు? ఎవరు? బుడ్డప్ప కొడుకు గంగప్ప ఎందుకు వచ్చినాడు? అందుకోసం ఏమ్మా యాక్షన్ తీసుకునేది. ఎందుకు వచ్చినావా, నువ్వు ఎందుకు లేదని గలీజ్ మాటలు తిట్టినాడు వాడు గంగప్ప గాడు. ఆయమ్మ మీద గంగప్ప గలీజ్ మాటలు తిట్టినాడు. ఏమని తిట్టినాడు? లంజా గాడిది అన్నాడు అంట. లంజా గాడిది అన్నాడంట. ఆయమ్మకి లంజా గాడిది అన్నాడంట. అని నాకు అది ఎందుకోసమో నాకు ఇంత ఇది టార్చర్ చేస్తున్నారు, ఎంతక లేదు అని అడిగిందంట ఆయమ్మ. అడిగితే నువ్వేం చేస్తాముండా, ఏమి లేదు, నువ్వు ఇంత ఏమవుతుంది